ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? డిపిఆర్ మీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ ఫైటే మాది. వాళ్ళ రాదు కూడా పడబోదు. పాలమూరుకు సంబంధించిన డిపిఆర్ రిటర్న్ వచ్చింది వాళ్ళ హయాంలో. కానీ దాని మీద ఆల్రెడీ మళ్ళీ పంపించినాం. మళ్ళీ వచ్చేందుకు పోరాడతాం. 100% 100% కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ధోకా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ డిపిఆర్ విషయంలో మీరు అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీ తీసుకెళ్ళట్లేదు? ఎందుకు ఢిల్లీ తీసుకెళ్ళి ఫైట్ చేయట్లేదు? అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి కదా, ఎందుకు తీసుకెళ్ళట్లేదు? డిపిఆర్ కూడా తీసుకుపోవాలన్నా? మా డ్యూటీ అది. అధికారం ఉన్నాం మేము, జవాబుదారితనం ప్రజలతో ఉన్నాం. ప్రజలకు జవాబుదారితనంతో కన్సర్న్ డిపార్ట్మెంట్ డిపిఆర్ ని పంపించడానికి పరిపూర్ణంగా లేటుగా కూడా పంపించినాం. దానికి కూడా అఖిలపక్షం ఎందుకు? మేము చేయకపోతే అఖిలపక్షం కాదా? మా నుంచి కాకపోతే కదా ఇవ్వాల్సి. నేను అనుకున్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి సెంట్రల్ కెంచి ఫండ్స్ ఎందుకు ఆంధ్రకు పోతున్నాయి, తెలంగాణకు ఎందుకు వస్తలేవు అని నిలదీస్తాడేమో ప్రధాన ప్రతిపక్షంగా అనుకున్నాం. కానీ తిట్ల పురాణము కేసీఆరే బయటకు వచ్చి తోలు తీస్తాను, తాను తిట్టి మనం తిడతా అంటున్నాడు. కరెక్ట్ కాదు అంటున్నాడు. కేసీఆర్ 80% పూర్తి చేసి అంటున్నాడు. మిగతాది మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? పాలమూరు రంగారెడ్డి సోదరునికి దండం పెడతా. 80% పూర్తి పూర్తి కాలేదు ఆయన, దండం పెడతా. నీకు ఎంత అయింది? ఎకరాకి కూడా నీళ్ళు ఇవ్వలే ఆయన. కేసీఆర్ గవర్నమెంట్లో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఎక్కడ పూర్తి చేయలేదు. అన్నీ కూడా కేసీఆర్ అంతా కూడా అబద్ధం చెప్తున్నాడు. మరి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి కూడా మరి త్వరలోనే ఇటు డిపిఆర్ పై ఒక నిర్ణయం తీసుకుంటాం. మరి త్వరలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కలిసి మరి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసేందుకు కూడా కృషి చేస్తామని కూడా మంత్రి వాకడి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.